అందరికీ నమస్కారం. ఈ ప్రపంచంలో ఎంతోమంది భక్తులు, ఎన్నో ఉపాసనలు, ఎన్నో రకాల పూజలు, ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి. అయితే ఇంతమంది భక్తుల్లో పరమాత్మకి ఇష్టమైన భక్తుడు ఎవరో స్వయంగా శివుడే శివపురాణంలో చెప్పాడు. ఆ విషయం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో 4 రకాల భక్తులున్నారు. వారు అర్ధ, జిజ్ఞాస, అర్ధార్థి, జ్ఞాని. ఈ 4 రకాల భక్తుల్లో నలుగురు మంచివాళ్ళే. అయితే నలుగురు పుణ్యాత్ములే. పుణ్యం లేకపోతే భగవద్బుద్ధి ఉండదు. భగవంతుడిని తలుచుకోవాలన్న బుద్ధి వారికి పుట్టదు. కాబట్టి నలుగురు మంచివాళ్ళే, నలుగురు పుణ్యాత్ములే. అయితే మొదటివారు బాధతో నన్ను ఆశ్రయిస్తారు. వారు మంచివారే. ఇక రెండో వారు ఏదో తెలుసుకోవాలని ఆశ్రయిస్తారు. మూడో వారు ఏదో ప్రయోజనం కోసం నన్ను ఆశ్రయిస్తారు. నాలుగో వారు జ్ఞానులు అని పరమశివుడు చెబుతూ ఈ నలుగురిలోకి తేషాం జ్ఞాని నిత్యయుక్తాః అంటే ఇందులో జ్ఞాని గొప్పవాడు అని అన్నారు. ఎందువల్లంటే మొదటి రకమైన భక్తులు అర్ధ వారిలో భగవంతుడు కావాలనే దానికంటే ఆర్తి పోవాలనే ఎక్కువుంటుంది. రెండవ రకం జిజ్ఞాస భక్తుల్లో భగవంతుడి కంటే ఏదో తెలుసుకోవాలని తపన మాత్రమే ఎక్కువుంటుంది. ఇక మూడవది ఆర్దులు. వీరు ప్రయోజనం కోసమే దేవుడి దగ్గరకొస్తారు. ప్రయోజనం అయిపోతే దూరం వెళ్ళిపోతారు. కోరిక తీరిపోయిందంటే ఇంక భగవంతుడి దగ్గరికి రారు. వీరికి కోరిక పైన కొంత, భగవంతుడి పైన కొంత ఉంటుంది. కోరిక తీరిపోతే ఇంకా భగవంతుడిని పక్కన పెట్టేస్తారు. కానీ ఇక నాలుగవ కేటగిరీ జ్ఞాని. జ్ఞాని అంటే భగవంతుడు తప్ప అన్యము లేదని అనుభవం కలిగిన వాడే జ్ఞాని. వీడికి భగవంతుడు తప్ప ఇంకా ఏది ఉండదు. అందుకే జ్ఞాన భక్తుడిలో భక్తి ప్రేమ రూపంలో ఉంటుంది. ఇక్కడ ప్రేమ అంటే ఆనందం. ఆ ఆనంద రూపంలో అనుక్షణం భగవత్ అనుభూతిలో ఉంటాడు కాబట్టే జ్ఞాని అంటే నాకిష్టమని, అందుకే శిష్టులకు ఇష్టమైన వాడు అనే అర్థంలో జ్ఞానులకి ఇష్టమైన వాడు, యోగులకు ఇష్టమైన వాడు, ఉత్తములకు ఇష్టమైన వాడు. అందుకే ఇంతమంది భక్తులు ఉన్నా కానీ నాకు జ్ఞానులంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఆ జ్ఞానులకి నేనంటే ఎక్కువ ఇష్టమని పరమాత్మ చెప్పాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.